ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రా, నువ్వు ఒక్కడివే వస్తున్నావేంటి? లక్ష్మి ఎక్కడా? లక్ష్మి నువ్వు సీతారాముల కడియాలతో ఉండాలి కదా మిత్రా. ఆ కడియాలొక నాటకమని నేను నిన్నే చెప్పాను కదా అంకుల్. నా కొంగుముడి పడకుండా ఆపడానికి ఆ కడియాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి తీసేస్తారు. ఆపుతావా మనీషా? కడియాలు మేము తీయలేదు, వాటంతట అవే విడిపోయాయి. అప్పుడే విడిపోయాయా? అవును డాడ్. రాత్రి లక్ష్మికి ఏదో కలొచ్చి కంగారుగా లేచింది. అప్పుడు మా చేతుల నుండి కడియాలు విడిపోయాయి. కలేంటి మిత్రా? లక్ష్మికి ఒక ఆడపిల్ల కన్నట్టు కలొచ్చిందంట మా. కలలో లక్ష్మికి ఆడపిల్ల పుట్టిందా? కలలో ఏంటి, నిజంగానే పుట్టింది. అయినా ఇప్పుడు ఆ లక్ష్మికి ఆకలి రావడమేంటి? వెనక ముందో ఆలోచించకుండా తన గర్భసంచి దానం చేసింది. ఇప్పుడు కలలు కనడం తప్ప పిల్లల్నేం కంటుంది? వివేక్ జానులు ఇటే వస్తున్నారు. ఆ గర్భసంచి గురించి వాళ్ల ముందు మాట్లాడక రవిందా. అమ్మ స్మార్ట్ వాచ్కి బగ్ ఫిక్స్ చేయించాలి, నేను వెళ్ళేసి వస్తా. రే వివేక్, పెద్దమ్మ, ఆ వస్తువులు అక్కడ ఎవరు పెట్టారు? ఎవరూ పెట్టలేదు పెద్దమ్మ. రాత్రి ఇంట్లోకి దొంగలు పడ్డారు. ఇంట్లోకి దొంగ వచ్చాడా? అవును బావుగారు, ఆ దొంగ ఇంట్లోకొస్తుంటే మేం చూసి కొట్టాం. తప్పించుకొని పారిపోయాడు. దొంగ దొరికిపోవడానికే నీ ముందుకే వస్తోంది. రాత్రి ఇంట్లో దొంగలు పడితే ఇప్పుడు చెప్తున్నారా? అంటే దొంగ ఇంట్లోకి వస్తున్నప్పుడే చూసి కొట్టాం పెదనాన్న. వాడి ఇంట్లో నుంచి ఏం పట్టుకెళ్ళలేదు. అమ్మో, వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారా? అనవసరంగా ఇటు వచ్చాను. ఆగు దేవయాని. ఏంటక్క? ఇలారా. కొంపదీసి రాత్రి వచ్చిన దొంగ నేనే అని అక్క కనిపెట్టేసిందా ఏంటి? ఏమైంది అలా ఉన్నావు? ఆ దెబ్బలేంటి దేవయాని? రాత్రి బాత్రూంలో జారి పడిపోయానక్క. ఒక్కసారి పడితే అన్ని దెబ్బలు ఎలా తగిలాయో? అంటే కింద పడి పైకి లేస్తూ మళ్ళీ పడిపోయాను. ఓ, అలా 2-3 సార్లు పడిపోయాను బావుగారు. చాలాసేపు బాత్రూంలోనే ఉండిపోయాను. అందుకే నైట్ మామ్ రూమ్లో కనిపించలేదు. మనీషా కూడా అందుకే వెళ్ళిపోయి ఉంటుంది. పదండత్తయ్యా, వేడి నీళ్ళు కాపడం పెడతాను. ఏం వద్దులే అమ్మా, చేసింది చాలు. జాను ఏం చేసింది పిన్ని? అంటే తనతో సేవలు చేయించుకోవడం ఎందుకు అని. తను నీ కోడలే కదా దేవయాని, చేస్తుందిలే. జాను, తీసుకెళ్ళు. రాత్రి నన్ను పట్టుకుని చితకబాది పొద్దున్నే వేణీళ్ల కాపడం పెడతదట. వీళ్ళనేం చేయాలి? అయినా రాత్రి ఫైలు కొట్టేసి బయటపడేశాను కదా. కాసేపట్లో ఆ బాంబు పేలుతుంది. ఈ ఒక్క చెల్లెళ్ళు బయటికి వెళ్ళిపోతారు. మిత్రా, ఆ ఫైల్ కంప్లీట్ అయిందా? అయిపోయింది మామ్. లక్ష్మి దాన్ని సేఫ్గా భద్రపరిచింది. తను టెంపుల్కి వెళ్ళింది, రాగానే ఆ ఫైల్ తీస్తుంది. సరే. ఇంకెక్కడి ఫైల్ మిత్రా? దాన్ని దేవయాని ఆంటీ కొట్టేసి సంపులో పడేసింది. నైట్ ఆ ఫైల్ బయటకు తీసి ఆ ప్రతి పేపర్ని ఆరబెట్టి స్కాన్ చేసి సరయుకి సెండ్ చేశాను.
ఈ పాటికి సరయు ఆ ఫైల్ని రెడీ చేసుకుని ఉంటుంది. నేను చేయాల్సింది నేను చేశాను. ఇక సరయు చేయాల్సింది సరయు చేస్తుంది. ఇక లక్ష్మి ఆట ఫినిష్. అమ్మా, నువ్వు పూజ చేస్తూ ఉండు, మేమిప్పుడే వస్తాం. మీరెక్కడికి? ఆంజనేయుడి దగ్గరికి. ఆయన్ని మేము కొన్ని ప్రశ్నలు అడగాలి. పది చిన్ను. నేను కూడా పంతులు గారిని అడగాలి. ఏంటమ్మా మీరొక్కరే వచ్చారు? మీ వారేరి? కడియాలేవి? విడిపోయాయి పంతులు గారు. అంటే స్వామివారు మీ సమస్యకి పరిష్కారం చూపించారన్నమాట. లేదు పంతులు గారు, నా సమస్య ఇంకా అలాగే ఉంది. నా జీవితంలో ఎప్పటికీ జరగనిది రాత్రి నాకు కలగా వచ్చింది. అప్పుడే ఈ కంకణాలు విడిపోయాయి. ఏంటమ్మా కళ? ఏ ఆడపిల్ల కోసం నా సమస్య మొదలైందో ఆ ఆడపిల్ల నాకు పుట్టినట్టు కలొచ్చింది. కాని నాకు పిల్లలు పుట్టడం అసంభవం. ఆ భగవంతుడు తలుచుకుంటే జరగనిదంటూ ఏమీ ఉండదు తల్లి. మన కష్టాలనిచ్చి కన్నీళ్లు పెట్టించిన దైవమే ఆ సమస్యలకు పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు. మనం వాటిని గుర్తించలేకపోతే మళ్ళీ కష్టాల పాలవుతాం. మీరేమంటున్నారు పంతులు గారు? శోధించు తల్లి. మీ సమస్యకు ఆ దేవుడు తప్పకుండా సమాధానం ఇచ్చుంటాడు. దాన్ని గుర్తించమ్మా. ఆం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై ఆ నమస్తస్యై. సమాధానం ఏంటమ్మా? నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా ఆంజనేయ? ఒకటి, సాయం చేస్తానన్నా చెప్పాలి, లేదా చేయలేను అని చెప్పాలి. సాయం చేసినట్టే చేసి మధ్యలో ఆపేస్తే ఎలా? మా అమ్మ నాన్నల్ని కడియాలతో కలిపాం, అంతవరకు బాగుంది. ఆ మనిషి శూర్పణఖ ఇంటి నుంచి వెళ్ళిపోయేంత వరకు అమ్మ నాన్నలు కడియాలతో కలిసి ఉంటారనుకుంటే ఒక్క రోజులోనే ఆ కడియాలు విడదీసి నీ దగ్గరికి తెప్పించుకున్నావు. అవి సీతారాముల కడియాలనే కదా, వాటిని తిరిగి తీసుకున్నావు. అంటే నీ సీతారాములు మాత్రం కలిసుంటే నీకు చాలు. మా అమ్మా నాన్నలు ఏమైపోయినా నీకు అక్కర్లేదు. నువ్విలా చేస్తావనుకోలేదు ఆంజనేయ. నువ్వు మా ఫ్రెండ్వి, మాకు హెల్ప్ చేస్తావనుకున్నాం. ఇలా హ్యాండ్ ఇస్తావేంటి? నీ మీద మాకు చాలా కోపంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.